వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో 6వ తరగతి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన కంటెంట్ ఫ్రెండ్స్. పాయింట్ టు పాయింట్ ఉంటుంది, లెసన్స్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా. అయితే ఈ వీడియో చూస్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. నేను చెప్తున్న ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్లో మార్క్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ వీడియోను మీరు తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం వల్ల మరో 10 మందికి చేరుతుంది. ఇప్పుడు చూడండి, వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. నీరు ప్రకృతిలో 3 రూపాలలో ఉంటుంది: ఘన రూపం మంచు, వాయు రూపం ఆవిరి, ద్రవ రూపం నీరు. నీరు గట్టిగా గడ్డగట్టినట్టుగా ఉంటే దాన్ని మంచుగడ్డ అంటాం. ఇది నీటి ఘన రూపం. మహాసముద్రాలు, సముద్రాలు, సరస్సులలో నీరు ద్రవ రూపంలో ఉంటుంది. నీటి ఆవిరి నీటి వాయు రూపం. మంచు వేడి చేస్తే నీరు, నీరును వేడి చేస్తే నీటి ఆవిరి. నీటి ఆవిరి చల్లారిస్తే నీరు, నీరు చల్లారిస్తే మంచు. వాన చినుకు ఆకారం మనకు కనిపిస్తున్నట్టుగా గుండ్రంగా ఉండదు. మేఘంలో నుంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. నీటిని నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియనే బాష్పీభవనము అంటాము. మేఘాలన్నీ వర్షాలనివ్వవు. నీరు అధిక ఉష్ణాన్ని పొందితే అది త్వరగా ఆవిరవుతుంది. నీళ్లు గ్రహించే ఉష్ణ పరిమాణం బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. భూమిపై బాష్పీభవనము సహజంగా జరిగే ఒక ప్రక్రియ. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఊపిరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. సూర్యరశ్మి వల్ల, వీచే గాలి వల్ల నీటిలోని నీరు నీటి ఆవిరిగా మారుతుంది. నీటి వనరులైన సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, చెరువులు మొదలైన ఉపరితలాల నుంచి నిరంతరంగా నీరు బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. బాష్పీభవనం వల్ల ఏర్పడిన నీటి ఆవిరి గాలిలోకి చేరుతుంది. నీటి ఆవిరి కనబడదు. గాలిలోకి బాష్పీభవనం ద్వారా చేరిన నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియని సాంద్రీకరణం అంటారు. శీతాకాలంలో బాగా మంచు కురిసి చలిగా ఉన్న రోజు ఉదయాన నోటిలో నుంచి చిన్న మేఘాలుగా పొగలు రావడం సాంద్రీకరణం. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద, మొక్కల ఆకుల చివరన చిన్న చిన్న తేమ బిందువులు ఏర్పడి ఉండడం సాంద్రీకరణం. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. భూతలం నుండి పైకి పోయే కొద్దీ గాలి చల్లబడుతుంది. వాతావరణంలో పైకి చేరిన నీటి ఆవిరి అక్కడ ఉన్న చల్లని గాలులను తాకి సూక్ష్మమైన చిన్న చిన్న నీటి బిందువులుగా మారి గాలిలో తేలుతూ వాతావరణంలో మేఘాల రూపంలో కనిపిస్తాయి. మేఘాలు ఒకచోట స్థిరంగా ఉండకుండా అవి గాలి వీచే దిశకు అనుకూలంగా తరచూ కదులుతూ కొన్ని మేఘాలు కలిసిపోయి అధిక నీటి ఆవిరితో నిండిపోయి గాలి ప్రవాహాల వల్ల సముద్రాల నుండి భూతలం వైపుకు ప్రయాణిస్తూ వాతావరణంలోని చల్లని గాలుల వల్ల చల్లబడతాయి. మరింతగా చల్లబడి అందులో తేమ బిందువులు పెద్దవై మేఘాలు బరువుగా మారి భూమి వైపుకు దిగుతాయి. ఆ మేఘాల రంగు తెలుపు నుండి నలుపుకు మారుతూ
దట్టమైన మేఘాలు కమ్ముకొని ఆ మేఘాలలోని తేమ బిందువులు మరింత పెద్దవై మేఘాలు వాటిని నిలుపుకోలేక కిందకు రాలుతాయి. దీనినే వర్షం కురవటం అంటాం. బాగా చల్లగా ఉన్న సందర్భాల్లో నీటి బిందువులు చిన్న చిన్న మంచు స్ఫటికాలుగా ఘనీభవించి మంచు కురుస్తుంది. పెద్ద పెద్ద నీటి బిందువులు ఘనీభవించి మంచు ముక్కలుగా కిందకు పడతాయి. వీటినే వడగండ్లు అంటారు. ఈజిప్టు దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తరువాత కాలంలో వానలో కూడా ఉపయోగించడం జరిగింది. పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. నైరుతి మూల నుండి గాలులు వీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. తెలంగాణలో నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈశాన్య మూల నుండి గాలులు వీస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నీరు బాష్పీభవనం చెంది నీటి ఆవిరిగా మారటం, నీటి ఆవిరి మేఘాలుగా రూపొందటం, మేఘాలు తిరిగి సాంద్రీకరణం ద్వారా వర్షంగా కురవటం ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలన్నిటినీ కలిపి జలచక్రం అంటారు. సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖా ప్రాంతారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.